बाजू बैठो भाई, सब दिखन दे यहाँ पूरे लेडीज वाला के अम्मा आते ही महादेव रेड्डी साहब आपकी मीटिंग में आ रहे हैं, 5 मिनट्स बैठो, खाली बात सुन लो चले। आप मेहरबानी है एमएलए कैंडिडेट महादेव रेड्डी साहब आते हैं, मेहरबानी है 5 मिनट रास्ते में ही तुम्हारे से मुलाकात करेंगे। आप उनके तरफ से जो बोलना है और एक लेडीज हमें से भाई की बात को समझना है, इसीलिए मैं आपको अदबन गुजारिश करता हूँ कि महादेव रेड्डी साहब आ रहे हैं। गफार कहाँ पे? गफार सुमरान मोहम्मद नवाज समीर हबीब रऊस बादशाह हबीब आजम आखिल सोनू आरिफ क्या भाई हिंदी भाषा आफगान लतीक मोहम्मद हुसैन फयाज खान अब्दुल रहमान सैयद फजल शेख समद शेख अजमल अब्दुल पवन नजीमुल्लाह रिहान ప్రభుత్వ వ్యతిరేకత ఈ డిప్యూటీ అనబడే ఈ అంజద్ భాష మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత, అవినీతి, అరాచకాలతో సతమతమైంది. ప్రజలు చేసి కడప జిల్లాను, కడప నగరాన్ని అన్ని రకాలుగా పట్టించిన ప్రభుత్వం 5 సంవత్సరాలు గాంజా కడపగా, ల్యాండ్ మాఫియా కడపగా, భూ కబ్జా కడపగా, ప్రభుత్వం భూములు ఆక్యుపై చేసుకున్న కడపగా అరాచకం రాజ్యమైన విధంగా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక శాసనసభ్యులు దీనికి బాధ్యత తీసుకున్నారు. ఈ వైఫల్యాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం సంక్షేమ పాలన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు నగరంలో ఎక్కడ చూస్తే అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు మూకుమ్మడిగా ఏకపక్షంగా తెలుగుదేశం ఎమ్మెల్యేని మాధవిని గెలిపించుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో ప్రపంచంలో అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. వైకాపా ఖాళీ, దాని 3వ స్థానమే. ఖచ్చితంగా కడపలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా తాగునీటి సమస్య, శానిటరీ సమస్యలు ఇవి మా కర్తవ్యం. ప్రథమంగా 2 సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఎక్కడ చూసి ఆ నగరంలో ఈరోజు తాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు ఇవ్వలేకుండా వీళ్ళు ఈ ప్రభుత్వం కనీస ప్రజల అవసరాలను విస్మరించింది. తాగునీళ్ళు రావట్లేదు, వారానికి రోజు 5 రోజులు వస్తున్నాయి. మేము ఎట్లా బతకాలా అని చెప్పి ముఖ్యంగా ముస్లిం మహిళలు బాధపడుతూ ఉంటే చూస్తే బాధగా తాగేదానికి నీళ్ళు ఇవ్వలేని ఈ ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం మళ్ళీ ఓటగడిగే తప్పే
గెలిచేది తెలుగుదేశం. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గెలుస్తాము. రేపు 2వ తేదీ సాయంత్రం 7 రోజుల చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ప్రతి ఒక్కరూ కూడా నగర ప్రజలందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని మీటింగ్ విజయవంతం చేస్తున్నారు. ఈరోజు దాదాపుగా 500 పైగా కుటుంబాలు మీరే చూస్తున్నారు. 500 పైగా కుటుంబాలు 34-35 ప్రజలు అందరూ కూడా చేశారు. ఆ భాష పూర్తిగా సత్కారం తీసుకుంటాం. ఆయన కుటుంబం, ఆయన బంధుమిత్రులు, ఆయన వర్గీయులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం పాల్గొనేందుకు ఆయన కూడా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. మంచి భవిష్యత్తు